ఓకే ఫ్రెండ్స్, చూడండి మేము చేసినట్టు వీడియోలో మీకోసం ఎవరు చేయరండి. చూడండి ఊరు బయట ఇదంతా మేము చేసేదంతా నార్మల్ చిల్లర కోసమో యావంటే చూపించి ఇంత దిగజారి చేసే పని చేయము. చూద్దాము సీనా డైరీ ఫామ్ అడికెళ్ళపల్లి మీకు సరిపోతే తీసుకోవచ్చు. ఎవరికి ఇబ్బంది లేదు, బలవంతం లేదు. ఇప్పుడు ఆల్రెడీ చేనులో ఉన్నాను. యాదియా తెల్లదే నల్లదా? అదే భారీది. రా ఇక్కడ రా, ఇంకా తింటానే ఉంటాయిలే పొద్దుకోకేంత వరకు అవి. నైట్కి ఇంటికి పోయేది అవి. ఆహా భద్రం ఇట్లా ఈ పక్కన పైపు ఉంది. ఇంటికేనా? ఇది అదేనే పెద్దావు వస్తాను కదా వరుస. అంటే ఇంటికాడ లేకుండా ఏడంగాడా వానకు అది తింటా ఉంటాయి. రెండో అయితే మూడో అయితే ఇది 10 వస్తాయి మీ పాలు. 10 రావాలా? నల్లదా? ఇది 3 అవుతా. ఇది ఒకటే కదా ఉండేది. ఇంకా మళ్ళీ యాడ తిరగాలేమో, యాడ తిరిగినా చిక్తాటే కదా. దీన్ని ఇక్కడ కట్టి మెస ఉంటుంది. నల్లదాన్ని తెల్లదాన్ని ఊరికి కట్టు ఇడు తోలు. ఓకే ఫ్రెండ్స్, ఏంది ఇది నల్లగా మబ్బులో తిక్క వీడియో అనుకుంటున్నారేమో. అనుకోండి, పర్వాలేదు. బెస్ట్ లోకల్ తక్కువ ధరావు. చూద్దాం ఎన్ని లీటర్ల పాలు వస్తాయి. చూడండి, ఇదైతే 10 నిమిషాల వీడియో. మొత్తం చిన్నగా చేసినాను. స్టార్ట్ అయితే చేస్తున్నాము. ఎన్ని లీటర్ల పాలు వస్తున్నాయి. ఓకేనండి, యావు మీకు కావాలండి తీసుకోవచ్చు. కాకపోతే మీరు ఎప్పుడో చూస్తే ఉండవు. ప్లస్ మీరు ఇప్పుడు వరకు చూసే వీడియోలో ఎవరు చూస్తున్నారు, ఏం చేస్తున్నారు మీకే తెలీదు. మీరు ఎక్కడో ఉండి కామెంట్లు చేసినా ఏం లాభం లేదు. నాకు అడగాలి, అప్పుడు చెప్తాను. ఇవి ఆవులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర మారుతూ వస్తాయి. చివరికి రైతులు పోయేంత వరకు అవి తిరుగుతాయి. ఈ పొద్దు ఈ రైతు దగ్గర ఉంటుంది, రేపు ఇంకో దగ్గర పోతుంది, రేపు ఇంకో దగ్గర పోతుంది. లాస్ట్ చివరకు ఒక కన్ఫామ్ ఒక రైతు దగ్గర చేరేంత వరకు తావు మారుతుంది. ఇది ఇంతవరకు వేరే దగ్గర ఉండింది, ఇప్పుడు ఇతని దగ్గరికి వచ్చింది. రేపు తెల్లారికి ఎవరికైనా దగ్గర అనుకోవచ్చు. అట్లా అండి, నేను ఇప్పుడు చెప్పినా కూడా అది కన్ఫామ్ ఏముండదు. అంటే అడ్రస్ చెప్పినా ధర చెప్పినా ఒక కన్ఫామ్ ఏముండదండి ఆవుల్లో. మిగతా వాళ్ళంతా చెప్పేవంతా వాళ్ళు ఎట్లా చెప్తున్నారైతే నాకైతే తెలీదు. ఈ ఆవులు ఒక ప్లేస్ కానీ ఒక రేట్ కానీ ఒక కన్ఫామ్ ఏముండదండి. చూసుకోవచ్చు ఖాళీ బకెట్ స్టార్ట్. అట్లా అండి, జస్ట్ మేము చూపిస్తాము. ఆ తర్వాత మీరు ట్రై చేయాలి. మీకు నచ్చినప్పుడు ఎక్కడైనా వెళ్ళి తీసుకోండి, ఇబ్బంది లేదు. చూద్దాం ఎన్ని లీటర్లు ఇస్తుందో. ఇదైతే నాకు సరిగ్గా తెలీదు. 2వ ఎత్తు కానీ 3వ ఎత్తు కానీ ఉంటుంది. ఈరోజైతే ఎదకొచ్చింది. ఎవరన్నా రైతులు తీసుకొని పాలు పిండుకున్నా కూడా మళ్ళీ సెమన్ వేసుకొని కంటిన్యూ చేసుకున్నా కూడా 2-3 ఈతలు పెట్టుకోవచ్చు. ఇంకా బాగా మేపుకుంటే ఇంకా పాలు పెరుగుతాయి, అన్నీ అడ్జస్ట్మెంట్ అవుతాయి. అట్లా ఓకే, మీరు అడగాల. ఇవి తావులు మారుతూ ఉంటాయండి, ఒక కన్ఫామ్ ఏముండదు. దీని పెద్ద వీడియోనైతే సింపుల్గా చేశాను, నైట్ కాబట్టి ఆల్ బ్లాక్. ఓకేనండి, చూద్దాం. ఎవరికైనా కావాలంటే అడగచ్చు. ప్రైస్ అంటారా, కన్ఫామ్ లేదండి. ధర కన్ఫామ్ లేదు, అడ్రస్ కన్ఫామ్ లేదు. ఎవరికైనా నచ్చితే నాకు అడగని చెప్తాను. ఓకేనండి, చూద్దాం. ఫస్ట్ ఎదకొచ్చింది ఇది. ఇంకా ఇది ఈసారి అయితే ఎద మిస్ అయిపోతుంది. ఇతను ఎదకి ఎయిర్ కాబట్టి బయట పొగులంతా బయట తిరిగి సాయంత్రం అయితేనే మీకు రోజుకి మినిమం 12 లీటర్లు, 10 నుంచి 12 లీటర్లు అయితే వస్తాయి. దీంట్లో ఎలాంటిది ఏం లేదు. లోకల్ రియల్ జెన్యున్ వీడియోలు, వాళ్ళ మాదిరిగా ఫేక్ వీడియోలు చేయము. ఈ వీడియోలు మా వీడియోలు మీకు ఎప్పుడు కూడా అర్థం కావు.
నాకే అర్థం కాదు, నాకే తెలీదు. ఎందుకోసం అంటే ఇప్పుడుండే ఆవు ఇంకొక గంటకు మారిపోవచ్చు, రేటు మారచ్చు, ధర మారచ్చు, ప్లేస్ మారచ్చు. ఇది నేను ఆవుల పరిస్థితి. ఓకేనండి, చూశారు కదా, ఇది 5 లీటర్ బకెటు. ఇదైతే వచ్చేసింది. ఇంకొక జగ్గు కూడా పిండుకోండి ఇంట్లో టీకి. ఇవైతే డైరీకి వేస్తారు. ఈ పాలు అయితే ఇంటికి కాఫీ కూడా తాగాను నేను. ఓకేనండి, థ్యాంక్ యూ. మీకు కావాలంటే అడగచ్చు. మ్యాక్సిమం ఒక 50K వరకు అవ్వచ్చు, 50. ఎవరైనా కానీ 7 వేసుకొని కంటిన్యూ చేసుకుంటే ఒక ఈత 2 ఈతలు పెట్టుకోవచ్చు. నేను చెప్పే ధరలు, ప్లేస్లు నో కన్ఫామ్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు అడగండి, నాకు చెప్తే చూసాను. బకెట్ కూడా నేనే ఎత్తుకున్నాను. నైట్ కాబట్టి లైట్ వేసుకొని ఏదో పెద్దగా తీశాను. డైలీ 10-12 మీరేం చూసే పని లేదు. ఓకే, థ్యాంక్ యూ.